ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సహస్ర కలశాభిషేకంలో శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య కటాక్షం. తిరుపతి కోదండ రామాలయంలో అమావాస్య విశేష కైంకర్యం. అమ్మలగన్న అమ్మ బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో శ్రావణ శోభ. మల్లికార్జున మహామండపంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రతం. భద్రాచలంలో శ్రావణమాస ఉత్సవాలు. శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో లక్ష్మీదేవి ఆరాధన. ఒంటిమిట్ట క్షేత్రంలో నిపుణుల కమిటీ పర్యటన. అభివృద్ధి పనులపై పూర్తి స్థాయి నివేదిక. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శ్రావణ మాసోత్సవాలు. వరాలను వసిగే వరలక్ష్మీదేవికి భక్తుల విశేష పూజలు. సుగంధ ద్రవ్యాభిషేకంలో సీతారాములు దివ్యంగా కొలువుదీరి కటాక్షించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం అమావాస్య సందర్భంగా సహస్ర కలశాభిషేకోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని పరమపావన పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో పరిమళించింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రావణ మాసం అమావాస్యను పురస్కరించుకుని శనివారం సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా వేర్వేరు స్నానపీఠాలపై విశ్వక్సేనుల వారిని, సీతారామ లక్ష్మణుల కౌతుకమూర్తులు, ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు, ఆగమ పండితులు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, ఉక్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సీతమ్మ తల్లికి, శ్రీ కోదండరామస్వామి వారికి, శ్రీ లక్ష్మణస్వామి వారికి, విశ్వక్సేనుల వారికి సహస్ర కలశాలలో నింపిన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనంను ఆగమోక్తంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम करुणानिधि राम कौसल्यानंदन राम परम पुरुष सीतापति राम करुणानिधि राम कौसल्यानंदन राम परम पुरुष सीतापति राम शरधि बंधन राम
శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ రామ దశరథ రామ అమ్మలగన్న అమ్మ పావన కృష్ణా తీరంలో విజయవాడ నగరం ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. అమ్మవారి సన్నిధిలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆఖరి శ్రావణ శుక్రవారం శుభవేళ సకల సౌభాగ్య వరధాత్రి శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో మహిళలు సామూహికంగా వరలక్ష్మి వ్రతాలను ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని మెండుగా పొందారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ మల్లికార్జున మహామండపంలో అమ్మవారి ఉత్సవమూర్తిని వరాలను ఒసిగే శ్రీ వరలక్ష్మీదేవిగా సకలాభరణ భూషితంగా అలంకరించి కొలువుదీర్చిన అర్చకులు అమ్మవారికి షోడశోప కైంకర్యాలు లక్ష్మీ అష్టోత్తర నామావళి యుక్తంగా వరలక్ష్మి పూజను మంగళకరంగా జరిపారు. భక్తులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. పవిత్ర గోదావరి తీరంలోని పరమపావన వైష్ణవ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలతో మెరిసింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా ఆఖరి శ్రావణ శుక్రవారం రోజు భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్య ప్రాంగణంలో లక్ష్మీ పూజ పుష్పార్చన సేవలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని బేడా మండపంలో ప్రత్యేక ఆసనంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను వేరొక పీఠంపై శ్రీ మహాలక్ష్మీదేవిని సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు లక్ష్మీ పూజ లక్ష్మీ తాయారకు పుష్పార్చనలను వైభవంగా నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి ఆరాధనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో టీటీడీ దేవస్థానం నిపుణుల కమిటీ శనివారం పర్యటించింది. టీటీడీ అధికారులు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం కళ్యాణ వేదిక పరిసర ప్రాంతాల్లో కలియదిరిగి ఎక్కడ ఎలాంటి వసతులు కల్పించాలి, చెరువు సుందరీకరణ, అన్నదానం నిర్వహణకు కావాల్సిన భవనం తదితర వాటిపై ఆలయ అధికారులు అర్చకులతో చర్చించడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఒంటిమిట్ట దేవాలయం అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేశారు. టీటీడీ టౌన్ ప్లానింగ్ అధికారి నిపుణుల కమిటీ సభ్యుడు రాములు తదితరులు ఒంటిమిట్టలో చేపట్టవలసిన పనులు, భవన వసతులు, దేవాలయ అభివృద్ధికి చేయవలసిన పనుల యొక్క విషయాలను టీటీడీ పాలక మండలికి తెలియజేసి తదనంతరం సీఎం చంద్రబాబు నాయుడుకు పూర్తి నివేదికను అందజేయనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కోరల్ శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జస్టిస్ సంజయ్ కోరల్ శ్రీవారికి తులాభారం మొక్కును చెల్లించుకున్నారు. చిత్తూరు నగరంలోని శ్రీకృష్ణ విలాస సభలో కృష్ణాష్టమి వేడుకలు 10 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారికి పుష్పయాగ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నవరత్న ఖచ్చిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆసనంపై ఆసనులను గావించారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆగమ కైంకర్యాలతో వైదిక పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ
స్వామి అమ్మవార్లకు వివిధ వర్ణమయ సుగంధ పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు కృష్ణనామస్మరణలు చేస్తూ శ్రీ వేణుగోపాల స్వామివారి పుష్పయాగ మహోత్సవాన్ని తిలకించారు. తిరుమల శ్రీవారి పాదపీఠమైన అలిపిరి పాదాల మండపం భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. వారాంతపు రోజులు కావడంతో సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వెళ్లారు. భక్తులు పాదాల మండపం వద్ద పవిత్రమైన మెట్లకు పూజాధికాలను నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఉన్న పాదాలకు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అక్కడే టీటీడీ ఏర్పాటు చేసిన తిరునామాల కేంద్రం వద్ద తిరునామాలను ధరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని పాదాలను శిరస్సుపై ధరించి ప్రదక్షిణలు చేశారు. అనంతరం గోవింద నామస్మరణలు చేస్తూ అలిపిరి సోపాన మార్గం గుండా తిరుమల యాత్రకు పయనమయ్యారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. కాకినాడ జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై వేంచేసిన అనంతలక్ష్మి సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక ఆసనంపై అనంతలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను, వేరొక పీఠంపై శ్రీ వరలక్ష్మి అమ్మవారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువుదీర్చిన అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ ఆగమ కైంకర్యాలతో శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు సామూహికంగా వరలక్ష్మి అమ్మవారిని మనసారా వ్రత దీక్షతో ఆరాధించి అమ్మవారి నిండైన అనుగ్రహాన్ని మెండుగా పొందారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయం ఉత్సవ కాంతులో దివ్యంగా ప్రకాశించింది. కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని స్వామివారికి గరుడ సేవ నేత్రపర్వంగా జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా గరుడ వాహనంపై వేంచేపు చేసిన అర్చకులు వైదిక పూజలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల కృష్ణనామ స్మరణలు, కోలాట ప్రదర్శనలు, మేళతాళాల నడుమ పలమనేరు పట్టణ వీధులలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారికి గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆఖరి శ్రావణ శుక్రవారం శుభవేళ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ వరలక్ష్మీ దేవిని ఆలయం నుండి మాడ వీధులలో ఊరేగింపుగా అనివేటి మండపానికి వేంచేపు చేశారు. అక్కడ ప్రత్యేక వేదికపై శ్రీ వరలక్ష్మీ దేవిని కొలువుదీర్చిన అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారయుక్తంగా వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేశారు. భక్తులు అర్చకుల సూచనలను పాటిస్తూ శాస్త్రోక్తంగా శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని టీటీడీ కళ్యాణ మండపంలో కోటి కుంకుమార్చన కార్యక్రమం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. సకల శుభాలను ప్రసాదించే శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ వరలక్ష్మీదేవికి కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. ప్రత్యేక వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా వేంచేపు చేసిన అర్చకులు సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం లక్ష్మీ అష్టోత్తర పారాయణాల నడుమ మహాసంకల్ప పూజలతో కోటి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు సిరులను ప్రసాదించే శ్రీ లక్ష్మీదేవిని త్రికరణ శుద్ధిగా కుంకుమార్చనతో సేవించి తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి
విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కాకినాడ జిల్లా మురమల్లలోని శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం శ్రావణ మాసోత్సవాలతో శోభిల్లుతోంది. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీ వరలక్ష్మీదేవిని సర్వాభరణ భూషితంగా వేంచేపు చేసిన అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారిని ఆరాధించారు. భక్తులు సంకల్ప పూజల్లో పాల్గొని శ్రీ వరలక్ష్మీదేవి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అనంతరం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరిపై వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి. శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక మండపంలో శ్రీ వరలక్ష్మీదేవిని సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చిన అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారికి ఆరాధనలను జరిపారు. భక్తులు సామూహికంగా సంకల్పం చెప్పుకుని షోడశోపచారయుక్తంగా శ్రీ వరలక్ష్మీదేవిని అష్టోత్తర శతనామార్చనలతో సేవించి వరలక్ష్మి వ్రత కథను చదువుకుని శ్రద్ధగా వ్రతాన్ని ఆచరించారు. తిరుపతి జిల్లా పుత్తూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఉత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశించింది. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ వాసవీదేవికి నవరత్న ఖచ్చిత ఆభరణాలతో దివ్యాలంకరణలు చేసిన అర్చకులు కుంకుమార్చనలు, శ్రీచక్రార్చనలను జరిపి హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీ వరలక్ష్మీదేవిని సర్వాంగ సుందరంగా వేంచేపు చేసి శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. మహిళలు శ్రద్ధ భక్తులతో శ్రీ వరలక్ష్మీదేవిని వ్రతారాధనలతో సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీకాకుళంలోని శ్రీ త్రిపుర కాలభైరవి సమేత కాలభైరవ స్వామి వారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చివరి శుక్రవారం రోజు శ్రీ త్రిపుర కాలభైరవి దేవికి మంగళాభిషేకాలను భక్తిరసభరితంగా జరిపారు. అమ్మవారిని వేద మంత్రోచ్చారణలతో అర్చకులు పలు రకాల అభిషేక ద్రవ్యాలతో అభిషేకాది ఆరాధనలతో సేవించారు. ఆపై కుంకుమార్చనలతో సామూహికంగా అమ్మవారి ఆరాధనలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని అమ్మవారిని లక్ష గాజులతో సుందరంగా సౌభాగ్యలక్ష్మి అలంకరణలో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తరించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి 1008 కిలోల పసుపుతో హరిద్రాభిషేకాన్ని వైభవపేతంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చి విశేష ఆరాధనలతో సేవించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి గాజుల అలంకరణ, లక్ష్మీ పూజ కార్యక్రమాలను శ్రద్ధ భక్తులతో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరం ఆధ్యాత్మిక కాంతుల్లో దివ్యంగా మెరిసింది. పవిత్ర శ్రావణ మాసం శుభవేళ ఆఖరి శుక్రవారం రోజు అమ్మవార్ల ఆలయాలు ఉత్సవ శోభతో కలకలలాడాయి. ఈ సందర్భంగా నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో వరలక్ష్మి వ్రతాలను శ్రద్ధగా నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తిగా అమ్మవారి సన్నిధిలో వరలక్ష్మి వ్రత పూజల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. అలాగే నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి లక్ష గాజులతో దివ్యమైన అలంకరణలు చేశారు. ముందుగా అమ్మవారికి నిత్య పూజలను పూర్తి చేసిన అనంతరం అమ్మవారిని శోభాయమానంగా కొలువుదీర్చిన అర్చకులు మంగళకరంగా గాజులతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు సుగంధ ద్రవ్యాల్లో దివ్యంగా పరిమళించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా
నంద్యాలలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఉపచారాదులను నిర్వహించిన తరువాత అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాన్ని జరిపి నివేదన, మంగళహారతులు సమర్పించారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో. భీమవరం గ్రామ దేవత భక్తుల ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువైన శ్రీ మావుళ్ళమ్మ తల్లి ఆలయంలో నిర్వహించిన వరలక్ష్మి వ్రతాలలో అశేషంగా మహిళలు పాల్గొని పులకితులయ్యారు. వేదికపై వరమహాలక్ష్మీదేవిని సుందరంగా వేంచేపు చేసిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై అర్చకుల సూచనలతో మహిళలు వరలక్ష్మి వ్రతాలను జరుపుకొని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతపురం జిల్లా పామిడి గ్రామంలోని పెన్నా నదీ తీరంలో నెలవైన శ్రీ భోగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. 600 సంవత్సరాల చరిత్రతో అలరారుతున్న ఈ ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు ప్రదోషకాల సమయంలో శ్రీ భోగేశ్వర స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభు భుజంగ రాజమాలయ నిబద్ధ జాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా భద్రాచలంలో నెలవైన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పుష్పార్చన నేత్రపర్వంగా జరిగింది. శ్రావణ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తిని సుందర శోభితంగా వేంచేపు చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పుష్పాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి పూజలు నిర్వహించారు.
అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పుష్పార్చన నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. కలియుగమందున ధర్మము నిలుపగ కన్యక మాతగ వెలిసితివే 102 గోత్రముల వైశ్యులకు విశ్వరూపమును చూపితివే. జగదోద్ధారిణి జననీ శంకరి జయ భయంకరి శాంభవివే బీజాక్షర సుమ పూజిత వాసవి జై జగదీశ్వరి కన్యకవే నీరజలోచని నిగమ విహారిణి నిత్య నిరంజన రూపిణివే నిరుపమ జ్ఞాన సన్మార్గ ప్రదాయిని నిర్మల చిత్త నివాసినివే. భక్తుల కల్పతరువు శ్రీ అపర్ణాదేవి అమ్మవారు గాజుల అలంకారంలో మంగళప్రదంగా దర్శనమిచ్చారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో కొలువైన శ్రీ అపర్ణాదేవి ఆలయంలో శ్రావణ శుక్రవార పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి నిత్యారాధనలు పూర్తి చేసి వర్ణశోభిత గాజులతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 72,067 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,212 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,75,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.